అందాల సందడి మధ్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. యాప్రాల్ ప్రాథమిక పాఠశాల 1982-1983 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 43 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. యాదగిరి, జింక నాగోల్, ముదిరాజ్, జైపాల్, సునీత, ఎస్ నాగసూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం హర్షాతిరేక వాతావరణంలో సాగింది. దశాబ్దాల అనంతరం కలుసుకున్న మిత్రులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమం ప్రారంభంలో గురువందనం నిర్వహించి తమకు విద్యాబుద్ధులు నేర్పిన రిటైర్డ్ ఉపాధ్యాయులను ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు. విద్యార్థులే తమ అసలు సంపద అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. మహిళలు పొదుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడ పడితే అక్కడ బయట ఆహారం తీసుకోకూడదని చెప్పారు. ఈ సందర్భంలో కొందరు భావోద్వేగానికి లోనయ్యారు. తరగతి గదుల్లో చేసిన అల్లరి, ఆటపాటలు, కలిసి పంచుకున్న భోజనాల స్మృతులను స్నేహితులు మళ్లీ నెమరవేసుకున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకారం అందించేందుకు కమిటీ సభ్యులు ముందుకు వస్తామని తెలిపారు. మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సామూహిక విందులో అందరూ కలిసి భోజనం చేసి ఫోటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. వచ్చే ఏడాది కూడా ఇలాగే కలుసుకోవాలని నిర్ణయించుకొని బరువెక్కిన హృదయాలతో మిత్రులు వీడ్కోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పురుషోత్తం, మల్లారెడ్డి, రాజమౌళి, పూర్వ విద్యార్థులు ధీరేందర్, శ్రీనివాస్, ప్రభుదాస్, హరిదాస్, టమాటా శ్రీనివాస్, కటిక శ్రీనివాస్, రాజు కొండల్, డి సునీత గౌడ్, చాకలి స్వరూప, మంజులా గౌడ్, పెంటమ్మ గౌడ్, కన్యాకుమారి రెడ్డి, సులోచన రెడ్డి, వై రాణిరెడ్డి, సువర్ణారెడ్డి, టి నాగారెడ్డి తదితరులు. బాబు బీటెక్ చదువుకున్నాడు. ప్రస్తుతానికి మాత్రం చిన్న జాబ్ చేస్తున్నాడు. నేను మాత్రం రియల్ ఎస్టేట్ చేస్తాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.